నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. పూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అష్టాయిష్టుడు కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు అష్టమ అవతారం. అష్ట కష్టాల నడుమ దేవకీదేవి అష్టమ గర్భాన అష్టమ తిథి నాడు అష్టాక్షరి మంత్రస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. విచిత్రంగా శ్రీకృష్ణ భగవానుడు పదంలో 8 అక్షరాలే ఉంటాయి. అష్టసిద్ధ పురుషుడు శ్రీకృష్ణుడికి అష్టభార్యలున్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్న మహర్షుల అమృత వాక్కుకు ప్రతిగా శిష్ట రక్షకుడిగా, దుష్ట శిక్షకుడిగా, ధర్మ పరిరక్షకుడిగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు. శ్రీకృష్ణ లీలలు భక్తి శ్రద్ధలకు నెలవైన జ్ఞాన వైరాగ్య భాండాగారాల్ని యావత్ విశ్వానికి చాటి చెప్పిన మహనీయులు ఏసీ భక్తి వేదాంత స్వామి భక్తి ప్రతలు. కృష్ణతత్వం విశ్వవ్యాప్తం చేయడానికి ఆయన స్థాపించిన మహోన్నత సంస్థే ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అదే ఇస్కాన్. మహోన్నత మహిమాన్విత జ్ఞాన విజ్ఞాన గని శ్రీకృష్ణ భగవానునిపై భక్తి ప్రపుత్తులు వ్యాప్తి చేయడానికి, కృష్ణ చైతన్యం కలిగించడానికి శ్రీలా ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద స్థాపించిన హరే కృష్ణ ఉద్యమ సంస్థే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఆంగ్లంలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్త సామ్రాజ్యంగా కీర్తి ప్రతిష్టలు సాధించిన ఇస్కాన్ హిస్టరీ ఇప్పుడు చూద్దాం. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో కృష్ణావతారం ఎంతో విశిష్టమైన అవతారం. మత్స్య, కూర్మ, వరాహ అవతారాల్లో మానవ ఆకారమే కనిపించదు. ఇక నారసింహ అవతారం పాక్షిక మానవ అవతారమే. వామనావతారం మరుగుజ్జు రూపం కాగా, గర్విష్ఠి, కోపిష్ఠి అవతారంగా పరశురామ అవతారం ఉంటుంది. ఇక రామావతారం ఆదర్శనీయప్రాయమైన అవతారం. ఆదర్శనీయ పాలకుడిగా, రామరాజ్య స్థాపకుడిగా ధర్మం అంతా కలబోస్తే అదే శ్రీరాముడిగా పేరొందిన గొప్ప అవతారమే రామావతారం. అయితే సంపూర్ణ అవతారంగా శ్రీకృష్ణ అవతారం దర్శనమిస్తుంది. కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సాహసాలు, సద్బోధనలు, సజ్జన సంరక్షణ, దుర్జన నిర్మూలనగా కృష్ణావతారం కొనసాగుతుంది. సమస్త ప్రాణికోటి జీవనసరాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధిస్తాడు. గీతలో లేనిది ఎక్కడా ఉండదు. భగవద్గీత ఉన్నది అంతటా ఉంటుంది. ఇప్పుడు నీది అనుకుంటున్నది నిన్న ఒకరిది, రేపు మరొకరిది. ఏదీ శాశ్వతం కాదు. చిరిగిన వస్త్రాన్ని విడిచి కొత్త దుస్తులు ధరించినట్లుగా క్షీణించిన శరీరాన్ని వీడి ఆత్మ మరొక కాయాన్ని ఆశ్రయిస్తుంది. అక్షర సత్యాలుగా సాగే గీతాబోధనను గీతాచార్యుడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పార్థునికి బోధించినా అది సర్వకాల సర్వ అవస్థలయందు సమస్త ప్రాణికోటికి సదా వర్తిస్తూనే ఉంటుంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. పసిప్రాయంలో చిలిపి పనులు చేయాలని చెప్పేది ఒక్క కృష్ణావతారమే. సుందర వదనంతో బుంగమూతి పెట్టి చిన్నారి కన్నయ్యగా తల్లిదండ్రులను, సూపర్లను అలరించేది చిన్ని కృష్ణయ్యే. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి ఈ అందమైన అలంకరణలో ముద్దులు మూటకడుతూనే మన్ను తిని కన్నతల్లికి చిరుకోపం రప్పించడం, నోరు తెరిచి 14 భువన భాండవాలు చూపించడం కృష్ణావతారంలో కనిపిస్తుంది. యశోదామాతకు ప్రథమంగా విశ్వరూపం చూపించిన కృష్ణయ్య జీవితకాలంలో ఎన్నో మార్లు విశ్వరూప దర్శనం చేయిస్తాడు. శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో అంధుడైన ధృతరాష్ట్రునికి నేత్రాలు ప్రసాదించి విశ్వరూప దర్శనం కల్పిస్తాడు. ఆ మహానుభావుని దివ్య మనోహర రూపాన్ని చూసిన తాను తిరిగి ఈ లోకాన్ని చూడలేనని ఆ దృష్టిని తీసుకోమని ధృతరాష్ట్రుడు కృష్ణుని వేడుకుంటాడు. దీంతో కృష్ణుడు ధృతరాష్ట్రుడిని తిరిగి అంధుడిగా మారుస్తాడు. కౌరవముఖ కృష్ణుని సామాన్య మానవునిగా భావించి అధోలోకానికి తోసివేశామని సంబరపడే సందర్భంలో ఈ విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శిస్తాడు. అయితే ఆ విశ్వరూప దర్శన భాగ్యం పాపాత్మలకు ఎలా ఉంటుంది? అందుకే కౌరవులందరూ మూర్ఛిల్లుతారు.
పొందుతారు. ఇక ఆ పరంధాముడి మూడో విశ్వరూప దర్శన ఘట్టం అందరికీ తెలిసింది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధోన్ముఖుడు కాబోతూ ఉండగా ధర్మహానికి పాల్పడిన వారు ఎవరైనా శిష్యార్హులే అని, కర్తవ్యాన్ని వీడరాదని, సమరానికి పార్థుని కార్యోన్ముఖుడిగా చేసే సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప దర్శనం ఇస్తాడు. పసిప్రాయంలో చిలిపి చేష్టలు, కౌమారంలో విద్యాబుద్ధులు, మిత్రగణాలతో ఆటపాటల ఘట్టాలు పూర్తవగా యవ్వనంలో పరిణయం, దాంపత్యం, జీవిత భాగస్వామి లేదా జీవిత భాగస్వాములతో ఆదర్శనీయ దాంపత్యం, 4వ ఘట్టంలో చరమాంకంలో సముపార్జించిన జ్ఞానం పలువురికి అందించడం, తన అనుభవసారాన్ని అవసరమైన వారికి తెలియచేయడం, వారికి సహాయం, రాయబారాలు సాగించడం చేయాలి. మానవ జీవనానికి ఈ ఘట్టాలన్నీ తెలియచేయడానికేమో. అందుకని శ్రీకృష్ణుడు ఆయా దశల్లో మనకు ఈ ఘట్టాలు చూపించాడని శ్రీకృష్ణావతార ఘట్టాలు తెలియచేస్తూ ఉంటాయి. సర్వ జగద్రక్షకుడు, సర్వోన్నత దైవమైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరిత్రను, కృష్ణ భక్తిని, కృష్ణ లీలలను విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించిన మహాకృష్ణ భక్తాగ్రేసరులు, పూజ్య గురుదేవులు శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. హరే కృష్ణ ఉద్యమం ఇదే ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దీనినే మనం సంక్షిప్త రూపంలో ఇస్కాన్ అని కూడా పిలుస్తున్నాం. కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేయడానికి, కృష్ణ చైతన్యం కలిగించడానికి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు 1966లో న్యూయార్క్ నగరంలో ఈ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం వ్యాప్తి చేయడమే కాకుండా సర్వ ప్రాణికోటికి సంబంధించిన భగవద్గీత సారాన్ని బోధించడం, భాగవతం తదితర మహత్తర వేద గ్రంథాల గొప్పతనం తెలియచేయడం ఈ సంస్థ తొలినాళ్లలో చేపట్టిన అంశాలు. అయితే ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆకాశం అంత ఎత్తున ఎదిగి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇస్కాన్ ఇప్పుడు చేపట్టే ప్రజో ఉపయోగ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. నిరుపేద పిల్లలకు ఉచిత చదువులు, ఆకలితో అలమటించే నిరుపేదలకు కడుపు నిండా భోజనాలు, ఇలా ఒకటేమిటి, ఇస్కాన్ అంటేనే అన్నార్తులు, పేదలు, భక్తుల పాలిట ఆపద్బాంధవ సంస్థ అని పేరు పొందింది. హైందవంలో గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఆరంభమైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో నదియా జిల్లా మాయాపూర్లో ఉంది. గంగానది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఇస్కాన్ ప్రధాన కార్యాలయంతో పాటుగా ప్రధాన దేవాలయం, మాయాపూర్ చంద్రోదయ మందిరం సైతం ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్నో దేవాలయాలు, ఆశ్రమాలు, పాఠశాలలు, ఆహార కేంద్రాలు ఉన్నాయి. భగవత్ అంశతో జన్మించిన కారణజన్ములు ప్రభుపాదులు 1966 జూలైలో దీన్ని ప్రారంభించారు. 1977 నవంబర్ 14న శ్రీల ప్రభుపాదులు దైవేక్యం చెందే వరకు ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఆధ్యాత్మిక సంస్థ కొనసాగింది. పూజ్య గురుదేవుల సంకల్పం ప్రకారం అనంతరం ఇస్కాన్ పాలక మండలి కమిషన్ ఆధ్వర్యంలోకి వచ్చింది. ఇందుగలదు అందులేదు అనే సందేహమే లేకుండా ఇస్కాన్ మందిరాలు యావత్ విశ్వంలో దర్శనమిస్తున్నాయి. దేవాది దేవుడు కృష్ణ భగవానుడికి ఈ పవిత్ర మందిరాల్లో ఎన్నో రీతిలో భక్తిప్రద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక జన్మాష్టమి, జగన్నాథ రథయాత్ర పర్వదినాలైతే ఇసకేస్తే రాలనంతగా కృష్ణ భక్తులతో ఇస్కాన్ మందిరాలు కిక్కిరిసిపోతాయి. పవిత్ర కృష్ణ నామధేయంలో సమస్త అనే ధ్వని వినిపిస్తుంది. కృష్ణలోక బ్రహ్మవాచకం కాగా విష్ణువాచకం, షా శివవాచకం అనే పెద్దలు చెబుతున్నారు. ఇక నకారాన్ని ధర్మవాచకం అని తెలియచేస్తున్నారు. ఇలా సృష్టి, స్థితి, లయకారకులు సర్వదేవతానామ దర్శనం ఇందులో కనిపిస్తాయి. సర్వదేవతా ప్రార్థన పుణ్యప్రసాదితం, ధర్మబోధితం, సకల పాపహరణం అని, కృష్ణ నామస్మరణం అని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. కృతయుగంలో కొంతమేర అసురగణాలు పుట్టి లోకకంటకులుగా మారగా శ్రీ మహావిష్ణువు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలు ఎత్తి
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. నాడు ధర్మం 4 పాదాలపై నడవడం వల్ల ధ్యానంతో పుణ్యఫలాలు పొందడం జరిగేది. త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వల్ల పుణ్యఫలం ప్రాప్తించింది. ద్వాపరంలో పూజలు వ్రతాలు నోములు విస్తారంగా చేయడం వల్ల పుణ్యఫలాలు సిద్ధించాయి. ఈ యుగాల్లో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ భగవానుడు నడయాడిన భక్తుల పాలిట జనుల పాలిట కల్పవృక్షంగా కామధేనువుల్లా మెలిగారు. అయితే కలియుగంలో ధర్మానికి దయనీయ స్థితి వచ్చి పడింది. కలిలో ఒంటికాలి మీద ధర్మం కొనసాగడంతో ఇంటికో కంటకుడు జన్మించే పరిస్థితి తలెత్తడంతో ఇప్పుడు కావాల్సింది శిష్ట రక్షణే. దైవనామస్మరణతోనే పాపాలు పటాపంచలు అయ్యే అవకాశం భగవంతుడు కల్పించాడు. కలియుగంలో కేవలం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని హరినామస్మరణ చేస్తే పాపాలు నశిస్తాయని, దీనిని బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే పూర్ణావతారమైన కృష్ణ భగవాను నామాన్ని ముందుకు తెచ్చి ఇస్కాన్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని భగవంతుడిని కీర్తిస్తోంది. ద్వాపరంలో ధర్మం 2 పాదాలకు చేరడంతో సాధుపుంగవులు సామాన్య జనాలు అసురగణాల బాధలతో సతమతం అయ్యారు. ఇక దుష్టుల భారాన్ని భూమాత మోయలేక తన గోడును శ్రీ మహావిష్ణువుకు తెలియచేస్తుంది. ఋషి ముని దేవగణాల విన్నపాలను భూదేవి కోరికను మన్నించి ఆచార కాలంలోనే తాను కృష్ణావతారం ఎత్తబోతున్నానని, కృష్ణావతార ప్రధాన ఉద్దేశం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని దేవాది దేవుడు తెలియచేస్తాడు. పురాణ గణాంకాలు జ్యోతిష్య పండితుల లెక్కల ప్రకారం శ్రీముఖనామ సంవత్సరం శ్రావణమాసం బహుళ అష్టమి తిథి రోహిణీ నక్షత్రం వృషభ లగ్నం అత్యంత శుభముహూర్తంలో దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. కంస దాష్టికంతో దేవకీ వసుదేవులు కారాగృహంలో ఉండగా భయంకర కష్టాల సమయంలో కృష్ణయ్య ఉదయించాడు. కృష్ణుడు జన్మించగానే దుష్ట రాక్షసులకు అస్తమించే పరిస్థితి వచ్చింది. పూతన, శకటాసుర, వృతాసుర, ధేనుకాసుర ఆదిగా గల క్రూర రాక్షసులను కృష్ణుడు క్షణాల వ్యవధిలోనే నేలకూల్చాడు. శ్రీకృష్ణ లీలలు సాహస ఘట్టాలను ఏదో కాలక్షేపం కథల్లా భావిస్తే అది పెద్ద పొరపాటే. భక్తి శ్రద్ధలకు నిలవైన జ్ఞాన వైరాగ్య భాండారాలుగా కృష్ణలీలలను పేర్కోవచ్చు. ఎవరైనా దుష్టుడు సర్వస్వాన్ని ఆక్రమించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ఆ ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు? దైవానికి ఎలా మొరపెట్టుకుంటారు? దైవ ప్రార్థనలు చేస్తారు? కాళీయుడు గర్వంతో ఏ జీవిని మడుగు సమీపానికి రానియకుండా చేస్తూ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. పొరపాటున ఎవరైనా మడుగును సమీపిస్తే వారిని పొట్టన పెట్టుకుంటున్నాడు. అప్పుడు కృష్ణుడు రంగప్రవేశం చేసి సర్పాదీసిని దర్పం అణిచి కాళీయమర్దనం చేస్తాడు. అందరినీ చల్లగా చూడాల్సిన దేవగణాల అధిపతి దేవేంద్రుడే కయ్యానికి కాలుదువ్వి అమాయక జనాల మీద వజ్రాయుధంతో దాడికి దిగితే కృష్ణుడు చూస్తూ ఊరుకుంటాడు. ఇంద్రుడు సృష్టించి బీభత్సాల నుండి ప్రజలను కాపాడడానికి గోవర్ధనగిరిని పైకెత్తుతాడు. ఇంద్రుడికి తన శక్తిని తెలియజేయడానికి చిటికెన వేలుతో ఆ మహాపర్వతాన్ని ఎత్తి యాదవులందరికీ రక్షణ కల్పిస్తాడు. దేవేంద్రుడు తన తప్పు తెలుసుకుని కృష్ణుని శరణు వేడుతాడు. కృష్ణ భక్తిలో తరిస్తున్న భక్తుల కోసం ఇస్కాన్ విశ్వవ్యాప్తంగా ఎన్నో గొప్ప కృష్ణ దేవాలయాలు నిర్మించింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో ఎన్నెన్నో దేవాలయాలు ఉండగా ఇస్కాన్ ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్ మాయాపూర్లో ఉంది. అతిపెద్ద కృష్ణ దేవాలయం ఇక్కడ నెలకొని ఉంది. బెంగుళూరు, బృందావన్, ఢిల్లీ, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో అతిపెద్ద దేవాలయాలు ఉన్నాయి. కొన్ని సామాన్య పట్టణాలలో సైతం అనన్య సామాన్య రీతిలో ఇస్కాన్ దేవాలయాలను నిర్మించింది. ఇక
విదేశాల మాటకొస్తే యుఎస్ఏ, కెనడా, యూకే, జర్మనీ, రష్యా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, ఒకచోట ఓ ప్రదేశమా, ఇందు అందు అని కాక ప్రపంచం అంతా ఇస్కాన్ విస్తరించింది. అద్భుత రీతిలో కృష్ణ దేవాలయాలను అందంగా నిర్మించింది. దేశ విదేశాల్లో ప్రపంచంలో నలుదిశలా కృష్ణ ఖ్యాతిని, ఇస్కాన్ కీర్తిని అపూర్వ రీతిలో వ్యాపింపచేసిన మహాకృష్ణ భక్తాగ్రేసరులు, భక్తజన వాహినికి పూజ్య గురుదేవులు, కారణ జన్ములు, భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల మహోన్నత దివ్య చరిత్ర ఇస్కాన్ స్థాపన. ఎందరో విదేశీయులను కృష్ణ భక్త సామ్రాజ్యంలో భాగస్వామ్యం చేసిన ఘనత, భక్తి సామ్రాజ్యంలో గగన స్థాయి కీర్తి గడించిన అణువణువైన నమ్రత, వినమ్రత, భక్తి తత్పరత ఇదే అయిన భక్తాభరణాలు. ఆ మహనీయుని విజయగాథ ఒకసారి చూద్దాం. గీతాచార్యుడు బోధించిన భగవద్గీత, చిన్ని కృష్ణుడు శ్రీమద్భాగవతంలో తెలిపిన నగ్న సత్యాలను అందరికీ తెలిపి కృష్ణుడి చైతన్యాన్ని ప్రచారం చేయడానికి ఈ సంస్థ ఉద్దేశింపబడింది అన్నారు. సొసైటీలో అందరూ ఏకతాటిపై నిలిచి ప్రజలందరితో కలిసి కృష్ణయ్య మార్గంలో ముందుకెళ్లాలని తెలిపారు. దేవుని పవిత్ర నామాన్ని సామూహికంగా జపించే సంకీర్తన ఉద్యమాన్ని బోధించడం, ప్రోత్సహించడం, కృష్ణుడి వ్యక్తిత్వానికి అంకితం చేసిన అతీంద్రియ లీలల పవిత్ర స్థలాన్ని నిర్మించడం ఒక మంచి ఉద్దేశం కాగా, సరళ సహజ జీవన విధాన బోధనకు సభ్యులను దగ్గర చేయడం సంస్థ మరో సదుద్దేశం. ఈ ప్రయోజనాల సాధన కోసం ఎన్నెన్నో రీతులలో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెబుతున్నారు. ఎన్నో ధార్మిక భావరచనలు చేసి పుస్తకాలు, పత్రికలు ముద్రించి పంపిణీ చేసే ప్రక్రియను విజయవంతంగా సాగించాలని నిర్దేశించారు. ఆ రీతిలోనే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. శ్రీలీల ప్రభుపాదుల మార్గదర్శకత్వంలో న్యూయార్కులో కొద్దిమంది శిష్యులతో ప్రారంభమైన ఇస్కాన్ ఇప్పుడు అనేక కేంద్రాలతో కూడిన అంతర్జాతీయ సమాజంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకెన్నో కేంద్రాలు నెలకొల్పుతూ ఉన్నారు. శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పూర్తి పేరు అభయ్ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన 1896 సెప్టెంబర్ 1వ తేదీన కలకత్తాలో జన్మించారు. కలకత్తా స్కాటిష్ చర్చ్ కళాశాలలో చదువుకున్నారు. 1918లో వివాహ ఘట్టం, 1959లో సన్యాస స్వీకార ఘట్టం జరిగాయి. 1965లో జలదూత నౌకలో భారతదేశం నుండి అమెరికాకు ప్రయాణించారు. 1966లో న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ను స్థాపించారు. అనంతరం వేద సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి వేదసారాన్ని విశ్వానికి తెలిపారు. భగవద్గీత, శ్రీమద్ భాగవతం తదితర గ్రంథాలను సులభ శైలిలో అనువదించి భక్తి బోధనలు విస్తృతం చేశారు. కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. 1977 నవంబర్ 14వ తేదీన బృందావనంలోని కృష్ణ బలరామ మందిరంలో ఆయన దైవేక్యం చెందారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇస్కాన్ మందిరాల్లో దిక్కులు పిక్కటిల్లేలా ఈ భక్తి వాక్ నినాదాలు వినిపిస్తాయి. బృహన్నారాయణదీయ పురాణంలో హరే నామ అనే గానవాక్కులు వినిపించగా, పద్మ పురాణంలో మహామంత్ర జపంగా హరే కృష్ణ అని వినిపిస్తుంది. పూర్ణావతార శ్రీకృష్ణావతార విశిష్టతతో ఇస్కాన్లో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని శ్రీకృష్ణ భగవానుణ్ణి, శ్రీరామచంద్ర ప్రభువుని కీర్తిస్తారు. ఇది వాళ్ళ భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.